నోటి నుండే జీవ మరణములు బయటకు వస్తాయని చెప్తున్నాడు. జీవ మరణములు నీ నాలుక వశమై ఉన్నాయి. జీవాన్ని మాట్లాడితే జీవం ఇస్తుంది, మరణాన్ని గురించి మాట్లాడితే మరణం వస్తుంది. నువ్వు దేని చేత నింపబడతావో దానిని బట్టి జీవ మరణములు నీ నాలుక వశములో ఉన్నాయి. దేవుని వాక్యం ఏమంటుందంటే, నువ్వు దేవుని యందు నీవు ఆకలికి దప్పికను కలిగి ఉన్నట్లయితే ఆ ఆకలి దప్పిక నిన్ను ఏం చేస్తాయంట? జీవపు ఓటగా మారుస్తాయట. నీ ద్వారా అనేక మందికి ఆహారమునిచ్చేటువంటి వ్యక్తిగా మారుస్తాయి. కాబట్టి జీవవాక్యమునకు గాలి కంటే నీటి కంటే ఎక్కువ ప్రాధాన్యతనివ్వు. ఈ జీవవాక్యము నీలో నుండి జీవ జలపు ఊటను బయటికి తీసుకుని వచ్చి నీ ద్వారా అనేక మంది జీవితాలను తృప్తిపరచగలుగుతుంది, అనేక మందిని పవిత్రపరచగలుగుతుంది, అనేక మంది నీ ద్వారా దేవునిలోకి రావాలని దేవుడు ఆశపడుతున్నాడు. దేవుని వాక్యము నీ లోపల నిండి ఉండకుండా నువ్వు దేవుని యొక్క సువార్తను ప్రకటించలేవు. అందుకే ఉదయము, మధ్యాహ్నము, సాయంత్రము దేవుని వాక్యము చేత నువ్వు నింపబడి తీరాలి. నీ దప్పిక తీర్చడానికి నీటిని నువ్వు ఎలా ఉపయోగిస్తున్నావో, నీ ఆత్మ దాహమును తీర్చడానికి దేవుని వాక్యాన్ని నువ్వు అలా ఉపయోగించి తీరాలి. నీ హృదయము జీవధారలు బయలుదేర చెయ్యాలి. నీ హృదయంలో నుండి జీవధారలు రావాలంటే మొట్టమొదట దేవుని జీవవాక్యము చేత నీ హృదయము నింపబడాలి. హృదయము నీ తలంపులే, హృదయము నీ కోరికలే. దేవుడు నాకు చెప్పినటువంటి మాట అదే, నీ హృదయాన్ని నువ్వు బాగు చేసుకో, నీ హృదయాన్ని నేను మందిరంగా మారుస్తానన్నాడు. హల్లెలూయా. ఆ మాట ఆయన చెప్పుండకపోతే ఈరోజు నేను ఇక్కడ ఉండేవాడు కాదు. అది దేవుని మాట. దేవుడు నీతో మాట్లాడేటువంటి మాటలన్నీ నువ్వు పోగు చేసుకోవాలి. నీ జీవిత కాలమంతా వాటిని పోగొట్టుకోవడానికి వీల్లేదు. అదే జీవం, అదే నిత్య జీవం. దేవుడు నీ లోపల రెండు ఊటలు ఉన్నాయి. ఒకటేమో జీవజలం మంచి నీరిస్తుంది, ఇంకొకటేమో చేదు నీరు చేదు ఊటనిస్తా ఉంది. దేనిని తొలగించుకోవాలని నువ్వు ఆలోచన చేయి. నువ్వు చెయ్యగలవు. నీలో నుండి జీవధారలు బయలుదేరేంత వరకు దేవుడు నిన్ను విడిచిపెట్టడు. దేవుడు వదిలిపెట్టాడు నిన్ను. అలా వదిలిపెడితే నేను ఎప్పుడూ పోయి ఉండాలి లోకంలో. నీతో మాట్లాడుతున్నాడనంటే నిన్ను వదిలిపెట్టాడు. ఒక్క విషయం గుర్తుపెట్టుకో, దేవుడు నీతో మాట్లాడుతున్నాడంటేనే యు ఆర్ ద మోస్ట్ ఇంపార్టెంట్ పర్సన్ టు ద గాడ్. నువ్వు దేవునికి చాలా ప్రాముఖ్యమైనటువంటి వ్యక్తివి. నీతో మాట్లాడుతున్నాడంటే యు ఆర్ విఐపి. దేవుని దృష్టికి నువ్వెంతో విలువైనటువంటి వ్యక్తివి, వెరీ ఇంపార్టెంట్ పర్సన్. నిజమైనటువంటి వ్యక్తులతోటి దేవుడు ఎందుకు విలువైన విషయాలు మాట్లాడతాడంటే, వారి ద్వారా తన జీవజలాన్ని ప్రవహింప చేయటానికి నిన్ను నదిగా వాడుకునేటువంటి ప్రయత్నమే. జీవజలము యేసుక్రీస్తు ప్రభువారైతే అందులో ప్రవహించేటువంటి నీరు నువ్వే. నువ్వు ప్రవహిస్తూ అనేక మంది దాహాన్ని తీర్చాలి. జీవజలము ప్రవహిస్తున్నాయి కదా, ఇప్పుడు నదిలాగా నువ్వే ప్రవహించాలి. దేవుని ఊట ఒక చోటే ఉంటుంది. దేవుని ఊట నీ లోపలికి వచ్చిన తర్వాత నీవు ఒకే చోట ఉండటానికి వీల్లేదు. నువ్వు ప్రవహించి దాహముతో ఉన్న వారికి దాహాన్ని తీర్చాలి. దేవుని వాక్యము మన ద్వారా మనము విసుగక అనేక మందికి దేవుని వాక్యమును బట్టి దాహాన్ని తీర్చేటువంటి వ్యక్తులు. మనమే దాహాన్ని తీర్చాలి. మనం దాహం తీర్చుకొని ఇతరులకు దాహాన్ని తీర్చేటువంటి వ్యక్తులుగా మార్చబడాలి. హల్లెలూయా. ఆలోచన